వ్యవసాయ రంగం ఇప్పటికే అధిక సాగు ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రన్ తెలిపారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడం రైతులకు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయని, దీంతో రైతులు సాగు పెట్టుబడులు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు అందుబాటులో ఉంచాలని, అవసరమైన ఎరువుల నిల్వలను సమృద్ధిగా ఏర్పాటు చేసి కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం కోసం పంటల సాగులో ఉపయోగించే యూరియా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్లో ఉన్న సాంకేతిక లోపాలు, రైతులందరికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బండమీది యాదయ్య, కెఎస్ రెడ్డి, ఉప్పునుతల రమేష్, వల్కి వెంకటేష్, నాగరాజు, బండమీది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ నిర్ణయం ప్రకారంగా రైతాంగానికి ఎరువుల ధరలు విపరీతంగా పెరచడం జరిగింది. దాదాపుగా అడుగు మందు ధరలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బస్సకు 300 నుంచి 450 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎరువుల ధరలు తగ్గియాలని, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గియాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కేంద్రం 7 రకాలు మాత్రమే రైతు పండించిన పంటలు కొనుగోలు చేస్తామంటారు. అది ఆ నిబంధన లేకుండా రైతులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పంటలు ఒక పక్క ఒక ప్రాంతం దొడ్డు రకాలు పంతాయి, ఒక ప్రాంతం అది దాదాపుగా ఆ వ్యవసాయానికి ఆ కాలం అనుకూలంగా లేకపోవడం వల్ల దొడ్డు రకాలు పెడతారు. దొడ్డు రకాలైనా ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు తెచ్చేది ప్రభుత్వాలే. అన్ని ఇత్తనాలు తెచ్చి ఈతనం పెట్టండి, ఈతనం పెట్టొద్దని 7 రకాలు పెడితే దాదాపుగా 120 రకాల ఇత్తనాలలో 7 రకాలు పెట్టి కొనుగోలు చేస్తామంటే సబబు కాదు. అందుకే రైతులకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళకు అనుగుణంగానే పెట్టుకుంటారు. ఆ పంటల్ని ప్రభుత్వం కొనాలని, అదేవిధంగా కేంద్రం కొనను అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే కేంద్రం చెప్తుందో అదే మాట ఇక్కడ మంత్రివర్గం కూడా రైతులకు చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాన్ని బాధ్యత మీదేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంతానికి ఈ తెలంగాణలో పండించిన అన్ని రకాల పంటలు కూడా వడ్ల ధాన్యాలు కొనాలని డిమాండ్ చేస్తూ